श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा मह्यं ददाति सुपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः। नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। मूकं करोति वाचालं पंकुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं परं। हरे कृष्ण। సో గుదిబండ గ్రామంలోని రామాలయంకి చేసినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం. సో మీరందరూ కూడా ఈరోజు భగవద్గీత తెలుసుకోవాలని, భగవద్గీత అంటే ఏంటి తెలుసుకోవాలని వచ్చారు. ఎంతో సంతోషకరమైన విషయం. సో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? గీతా జయంతి, గీత పుట్టినరోజు అన్నమాట. భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి దినం అన్నమాట. కురుక్షేత్ర రణంగంలో జ్యోతిషార్ అన్నటువంటి ప్రదేశంలో ఇది బోధించారన్నమాట. సో మనం ఇప్పటిదాకా హరే కృష్ణ మంత్రం చేసేటప్పుడు ఇలా చేతులు లేపాం కదా, దాని అర్థం ఏంటి? ఇట్లా ఎందుకు లేపుతారు చేతులు? ఎప్పుడు లేపుతాం మనం చేతులు? సాధారణంగా పోలీసులు వెంటబడ్డారనుకోండి, దొంగ హ్యాండ్స్ చెప్పండి, ఏం చేస్తాడు పోలీసు? దొంగ ఏం చేస్తాడు? చేతులు లేపితే అరెస్ట్ అయిపోయింది. ఇంకా నన్ను కాల్సొద్దు, నేను సరెండర్ అయ్యాను. సో మనం చేతులు లేపి ఎవరికి సరెండర్ అయ్యాం? మరి కృష్ణుడికి సరెండర్ అయ్యాము. సో మనందరం కూడా భగవంతుడి యొక్క నామం చేస్తూ భగవంతుడి శరణాగతి అవుతున్నాం అన్నమాట. సో భగవద్గీత ఇదే చెప్పారు అర్జునుడికి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు. అంటే అన్ని ధర్మాలను విడిచి నాకు శరణాగతి కండి, నిన్ను అన్ని పాపాల నుంచి ముక్తిని చేస్తాను, మా శుచః, డౌట్ పడకండి అని చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, నా శరణాగతి ఏం చేస్తా అంటున్నాడు? శరణాగతి అయితే పాపాల నుంచి ముక్తిని. మనకి పాపం ఉందా? పాపం అని దేన్ని అంటారు తెలుసా మీకు? హాని చేయటాన్ని పాపం అంటారా? ఇంకా నాలుగు పాప పనులు ఉన్నాయి. ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల వారు
అమెరికా వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా అన్ని దేశస్తులకి అందరూ కూడా మాకు కూడా ఇస్కాన్కి రాకముందు మాకు కూడా ఇది పక్క పాపం అని తెలియదు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించారు 1965లో అమెరికా వెళ్ళి. 66లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే సంస్థను ఏర్పాటు చేసి 4 నియమాలు పెట్టారన్నమాట. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి తెలుసా? ధర్మానికి 4 పాదాలు ఏంటి అవి చెప్పండి, చెప్పండి. ఒకటి చెప్పండి, ఒక పాదం చెప్పు, తెలిస్తే 4 చెప్పండి. గట్టి చెప్పు, గట్టి చెప్పాలి. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. భగవంతుడు కాదు, ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాల పేరేంటి? నీతి, నీతి అని చెప్పారు ఒకటి, న్యాయము అని చెప్పారు. ఇంకా ఏమైనా తెలుసా మీకు? నిజాయితీ, కర్మ అని చెప్పారు. ఓకే, అపకారం చేయకూడదు. నా ప్రశ్న అర్థమద్దా? తిరుపతి వెళ్తాం కదా మనం, ధర్మో రక్షతి రక్షిత అని రాసి ఉంటుంది కదా. ఓ అంత గూగుల్లో ఎత్తుకుతుండేంటి మొబైల్. ఓకే, కర్తవ్యం సత్యం అని చెప్పారా? ఏమంటే అమ్మో 4 వచ్చేసినాయి ఒకసారి. నీతి, న్యాయం, కర్తవ్యం, సత్యం. ఓకే, ఒక్క పిల్లర్ పట్టుకున్నారు, కరెక్ట్. 4 చెప్పారు కానీ ఒకటి రైట్ అందరూ. సో 4 పిల్లర్స్ ఏంటంటే చెప్పండి. సత్యం, దయ, తపస్సు, శౌచం. సత్యం, దయ, తపస్సు, శౌచం ధర్మానికి ఉన్న 4 పాదాలు, పిల్లర్స్ అంటారు. పిల్లర్స్ ఆఫ్ ధర్మ, 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ. సో సత్యం, సత్యం అంటే ఏంటి తెలుసు కదా మనందరికీ? అబద్ధాలు ఆడిపోవటం, జూదం ఆడకపోవటం. సో మీరు చెప్పిన నీతి, నిజాయితీ అని కూడా దానికి సంబంధించినటువంటి పదాలు అన్నమాట. సత్యం అనేది ప్రధానమైనది. సో కాబట్టి జూదం ఆడితే పేకాట ఆడుతున్నాం, ఇంకోటి ఆడుతున్నాం, గుర్ర పందాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జూదం కిందికి వస్తాయి అన్నమాట. పాండవులు గబలాట ఆడారు, దాన్ని ఏమంటారు? పాచికలు ఆడారు. ఇవన్నీ కూడా జూదం అంటారు, వీటిని జూదం అంటారు. సో బెట్టింగ్స్ అంటారు అన్నమాట. ఇంగ్లీష్లో బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్స్, రకరకాల బెట్టింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన మనసుల్ని చంచలం చేస్తాయి అన్నమాట. అబద్ధాలు ఆడే విధంగా చేస్తాయి అన్నమాట, గెలవాలనేటువంటి దీంతో. సో కాబట్టి సత్యం అంటే జూదం ఆడకపోవటం లేదా అబద్ధాలు ఆడకపోవటం, ముఖ్యంగా జూదం ఆడకపోవటం సత్యం అంటే. రెండోది దయ. దయ, దయ అంటే ఏంటి? జాలి. ఎన్ని సినానిమ్స్ అంటారు, ఏమంటారు తెలుగులో? పర్యాయ పదాలు మీరు చెప్పేది. కానీ దయ అంటే ఏంటి? ఇతరులపై సానుభూతి చూపించడం. ఎస్. సో ఎవరో తినడానికి లేకుంటే వాళ్ళకి దయ చూపించి అంటే తినడానికి భోజనం పెడతాము. సరైన వస్త్రం లేకుంటే గంగిరెద్దు ఆయన వస్తాడు, ఏం కావాలి అంటే వస్త్రం ఉంటే ఈ స్వామి అంటాడు, అడుక్కుంటాడు ఏదో ఒకటి, అన్నమో పండో వస్త్రమో డబ్బులో ఏదో అడుక్కుంటాడు. ముఖ్యంగా ఆయన కావాల్సింది అది కూడా ఎక్స్ప్రెస్ చేస్తాడు. దయ చూపించి మనకుంటే 4 షర్ట్లు 10 షర్ట్లు ఉంటే 1-2 షర్ట్లు మనం ఇస్తాము, ధోతీలు ఇస్తాము, బట్టలు ఇస్తామన్నమాట. సో కాబట్టి దయ అంటే ఏంటి? ఇతరులపై జాలి చూపించడం. సో అంటే లేదు నీ జాలి లేకుండా ఆయన సంపాదించి తినేస్తే, నన్ను చంపుకొని తింటే అది దయ కిందకి వస్తుందా? అది. సో కాబట్టి మాంసాహారం తినకపోవడం దయ అంటే. ఇతరులని హింసించకూడదు, అనవసరంగా చంపకూడదు, ముఖ్యంగా మాంసాహారం తినకూడదు. ఒక వ్యక్తిని చంపి తినేటువంటి అధికారం మనం భగవంతుడు ఇవ్వలేదు కదా. సో ఇంట్లో పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు 4 పిల్లలు ఉంటే పెద్ద ఆయన సంపాదించినంత చిన్న ఆయన సంపాదించకపోవచ్చు. అందరికి అన్ని లక్షణాలు సేమ్ ఉండవు కదా. నువ్వు ఎందుకు పనికిరావని మన చితకబాదని అనుకోండి, తల్లిదండ్రులు సంతోషపడతారా? సో కాబట్టి ఇతరుల్ని హింసించేటువంటి అధికారం మనకు లేదనమాట. దయ అంటే మాంసాహారం తినకపోవడం. నా నాలుగుకి ఆనందం వస్తుంది, తృప్తి వస్తుంది అనేసి ఇతరుల్ని కోసుకొని తింటా అంటే అది ధర్మానికి విరుద్ధం. అర్థమవుతుందా? సత్యం, దయ, రెండో ప్రిన్సిపల్ దయ. సత్యం, దయ. తపస్సు. తపస్సు అంటే ఏంటి? మూడవది తపస్సు. తపస్సు అంటే మెడిటేషన్. ఎస్. నమో
భగవతే వాసుదేవాయ. మెడిటేషన్, వెరీ గుడ్. తపస్య అంటే ఆస్థరిటీ ఇంగ్లీష్లో. తపస్య అంటే ఏంటంటే వాలంటరీలీ యాక్సెప్టింగ్ ఇన్కన్వీనియన్సెస్. మేము ఇక్కడ గుదిబండ రావాలంటే రాత్రి పూట వచ్చేసినాం అనమాట. ఇల్లు వాకిలు అన్నీ వదిలిపెట్టి, కోర్స్ మేము ఎప్పుడో ఇల్లు వాకిలు వదిలిపెట్టేసిన బ్రహ్మచారిగా. సో మీ ఊరికి రావాల్సిన ఆవశ్యకత మాకు లేదు, కానీ ఒక తపస్య అన్నమాట. మీకు పొద్దున్నే మేము గీతా జయంతి 700 శ్లోకాలు చదివాం. నిన్న 700 శ్లోకాలు, నిన్న కొత్తగూడెంలో చేసుకుంటే అక్కడ 700 శ్లోకాలు చదివాం. ఇక్కడ మళ్ళీ ఖమ్మంలో చేసుకుంటే ఖమ్మంలో 700. పొద్దున్న నుంచి నా నోరంతా కూడా డల్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా, అది కాక ఉపవాసం. ఈరోజు తపస్య అంటే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం పాటిస్తారన్నమాట. ఏకాదశి రోజు ఇస్కాన్లో ముఖ్యంగా ఏం చేస్తామంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏకాదశి రోజు అనేక రకాలైన పాపాలన్నీ కూడా గింజల్ని ఆశ్రయిస్తాయట, గింజలు, ధాన్యాన్ని. కాబట్టి ఏకాదశి రోజు మేము ఎవరైనా ధాన్యం తినకూడదు. సో వాస్తవానికి ఉపవాసం అంటారు కదా. ఉపవాసం, ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండటం, భగవంతుడి దగ్గర ఉండటం వాస్తవానికి. సో హరినామము, హరికథ, హరిపూజ, ఈ విధంగా భక్తి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు మనకు తినటానికి, స్నానానికి పోవటానికి ఇవన్నీ టైం ఉండదు యాక్చువల్గా. ఇవన్నీ చేసుకోవాలి. ఉపవాసంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నిర్జలు ఉండాలట. నిర్జల అంటే జలం కూడా తీసుకోకూడదట. మరి నిర్జల ఉండకుంటే కలియుగంలో ఆహారంలోనే మన ప్రాణం ఉంటుందన్నమాట. పాపం కష్టం అవుతుంది. సో ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. సో కాబట్టి నిర్జలు ఉండలేని వాళ్ళు సజల ఉండొచ్చు, అంటే వాటర్ తీసుకొని ఉండొచ్చు. వాళ్ళు ఓన్లీ సజ్జలంతో ఉండలేని వాళ్ళు సఫలం, ఫలాలు తీసుకోవచ్చు. ఏ పండమైనా తినొచ్చు. కాజు, కిస్మిస్, బాదం, డేట్స్, ఏమంటారు, ఖర్జూరాలు తినొచ్చు. సంత్రా, బనానా, యాపిల్స్, ఏదైనా పండు అయినా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కానీ ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. సో కాబట్టి సజ్జల ఉండలేని వాళ్ళు సఫలం, ఫలం తీసుకోవచ్చు. సో ఇంకా లేదండి నాకు ఇంకా ఎనర్జీ కావాలి, ఫలాలు కూడా ఒక్కొక్కసారి అందుబాటులో ఉండవు విలేజ్లో, ఒక్కొక్కసారి లేకుంటే ఏదన్నా తినాలి అంటే ముఖ్యంగా గింజలు తినకుండా, ధాన్యం తినకుండా, సగ్గుబియ్యం ఉంది, ధాన్యం కిందికి రాదనమాట. నెక్స్ట్ సామలు కొంతమంది గింజలు అంటారు. అట్లనే ఏంటది కినోవా అని వస్తుంది అనమాట. కినోవా అది కూడా గింజ కిందికి రాదంటారు. సో ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. పొటాటో, దంచుగడ్డలు, ఏ ఫ్రూట్స్ అయినా సరే, అనేక రకాల ఫ్రూట్స్ కానీ, దంచుగడ్డలు, ఆలుగడ్డలు కానీ, పల్లీలు కానీ, ఇవన్నీ కూడా గింజ కిందికి రావన్నమాట. అవి బాయిల్ చేసుకొని తినచ్చు, అలా తింటారు కొంతమంది. సో ఆ విధంగా ఏకాదశి వ్రతం అంటే వాలంటరీలీ యాక్సెప్టింగ్ ఇన్కన్వీనియన్స్. అంటే మనకి ఒక ఉన్నత రుచి, ఉన్నత పర్పస్ కోసము మనము, ఉదాహరణకి మనం శనివారం వచ్చిందో లేకుంటే పండగ వచ్చింది, గుడికి పోవాలి. సో ఆకలి అవుతున్నా కూడా పొద్దున్నే ఫస్ట్ గుడికి పోయి వచ్చి దేవుడు దండం పెట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టొచ్చి తినాలి అని ఆగుతాం కదా 12 గంటల వరకు ఎంతో. అంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యం కోసం తక్కువైనటువంటి కార్యాలని పోస్ట్పోన్ చేస్తాం, లేదా సో దాన్ని పక్కన పెట్టేస్తాం. అట్లనే ఏకాదశి వ్రతం లాంటి వ్రతం చేయటాన్ని తపస్య అంటారు. సో గింజలు తినకుండా ఉండటం. సో అలా వాలంటరీలీ యాక్సెప్టింగ్ ఇన్కన్వీనియన్సెస్. సో సహజంగా అంటే మనకి ఉన్నత వాటి కోసం కొంచెం తక్కువైన వాటిని వదిలిపెట్టుకోవటం అనమాట. సో నేను కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బాగానే ఉండేది, కానీ నేను ప్యాంట్ షర్ట్ వదిలిపెట్టేశాను. ఎందుకు? వదిలిపెడితే మంచిదా, వదిలిపెట్టకపోతే మంచిదా? ఎవరన్నారు వదిలిపెడతారు? మరి మీరందరూ మీ ఇంట్లో అందరూ ప్యాంట్ షర్ట్లు వేసుకుంటున్నారా లేకుంటే? సో ప్యాంట్ షర్ట్ మన కల్చర్ కాదు, అందుకని మనం నేర్చుకున్న తర్వాత ప్యాంట్ షర్ట్ వదిలిపెట్టేసినాం. మేము ఢిల్లీ పోయినా కూడా ధోతి కుర్తానే వేసుకొని పోతాం. ఢిల్లీ పోయినా సరే, మన వాజ్పేయి గారు ఉండేవాళ్ళు కదా ఇంతకుముందు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ధోతి కుర్తతోనే ఉండేవాడు. ఆయన కంఫర్టబుల్గా ఉండేవాడు. మన సంస్కృతి మనకి. సో లేడీస్ అయితే శారీ కట్టుకోవటం, జెంట్స్ అయితే ధోతి కుర్తా. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ధోతి కుర్తతోనే ఉండేవాడు కదా ఆయన. అఫ్ కోర్స్ మన వాళ్ళు ఎప్పుడన్నా ఫారెన్ పోతే కోట్లు వేసుకొని పోతారు, ప్యాంట్ షర్ట్లు వేసుకొని పోతారు. సో శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినా కూడా ఆయన ధోతి కుర్తా వదిలిపెట్టి ప్యాంట్ వేసుకోలేదన్నమాట.
సో ఇలానే ఉన్నారు. అమెరికా వెళ్ళి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన కోట్ వేసుకోలేదు, షర్ట్ ప్యాంట్ వేసుకోలేదు అనమాట. ఇలానే సాఫ్రన్ డ్రెస్లో ఉన్నారు. సో అందరికీ వాళ్ళ శిష్యులందరికీ ఇవి ఇచ్చారు, ధోతి కుర్తా. స్త్రీలకైతే వాళ్ళకి అసలు శారీ అంటే పెద్ద తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ మన సంస్కృతి యొక్క విలువ చెప్పి, సో మన సంస్కృతి యొక్క కంఫర్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి వాళ్ళందరినీ కూడా భక్తులు చేసి, సో వాళ్ళందరికీ మన సంస్కృతిని ఇచ్చారన్నమాట. సో కాబట్టి సో తపస్య అంటే ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యసాధన కోసం సో తక్కువైనటువంటి వాటిని వదిలిపెట్టుకోవడం అనమాట. సో అదేవిధంగా నిజమైన తపస్య అంటే ఒక కొటేషన్ ఉంటుందన్నమాట శాస్త్రంలో, తపసా తత్కిం ఇది హరిం న భజే. మీరు తపస్య చేసి హరిని భజించకపోతే ఎందుకయ్యా తపస్య అంటారు. తపసా తత్కిం ఇది హరిం భజే. హరిని భజించినట్లయితే ఇంకా తపస్య ఎందుకయ్యా. మీరు ఆల్రెడీ గుడికి వచ్చారంటే, అంటే హరిని పూజిస్తూ ఉన్నారంటే ఇంకా నువ్వు పోయి అడవులు పోయి తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడి దగ్గర రావటం కోసమే తపస్సు చేయాలి. మీరు ఆల్రెడీ హరి దగ్గరికి వచ్చారు, హరిని పూజిస్తుంటే ఇంకా తపస్సు ఎందుకు. లేదా నేను తపస్సు చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి హరిని పూజించట్లేదు, హరిని తెలుసుకోలేదంటే ఇంక నీ తపస్సు ఎందుకు, వేస్ట్. హరి దగ్గరికి వస్తే ఇంక ఎక్స్ట్రా తపస్సులు అవసరం లేదు. అదేవిధంగా హరిని పూజించినటువంటి తపస్సులను కూడా వేస్ట్ అనమాట. సో కాబట్టి సో తపస్సు దేనికోసం అంటే భగవంతుడిని తెలుసుకోవడం కోసం, భగవంతుని సేవించడం కోసం అనమాట. సో కాబట్టి ఈ విధంగా తపస్సు అనేది మూడోది. సో సత్యం, దయ, తపస్య. నాలుగోది శౌచం. శౌచం అంటే శుభ్రత, శౌచం అంటే క్లీనినెస్ ఇంగ్లీష్లో. సో క్లీనినెస్ అంటే బహిరంగంగా క్లీనినెస్ అంటే ఎలా ఉంటాం మనం, రోజు ఎన్నిసార్లు చేయాలి స్నానం? కనీసం ఒక్కసారి. 2 సార్లు చేస్తే మంచిది, 3 సార్లు చేస్తే మంచిది. బ్రాహ్మణ్స్ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 1 గంట పడుకుని కూడా లేచి మళ్ళీ ఫ్రెష్ స్నానం చేసుకొని మళ్ళీ చేస్తారు. ఎందుకంటే నిత్యము పూజా కార్యక్రమాల్లో ఉంటున్నారు కాబట్టి. సో కానీ పని చేసేవాళ్ళు పాపం కష్టం. సరే పొద్దున్న చేసినా చేయకుండా సాయంత్రం ఖచ్చితంగా చేస్తారు, ప్లస్ పొద్దున కూడా చేయాలి. ముఖ్యంగా మలమూత్రాలకు వెళ్తే, ముఖ్యంగా మలానికి వెళ్తే స్నానం చేస్తాం. ఇస్కాన్లో స్టాండర్డ్ ఏంటంటే మనం టాయిలెట్కి వెళ్తే, లాట్రిన్కి వెళ్తే ఖచ్చితంగా స్నానం చేసి బయటకు వస్తాం అన్నమాట. అది బేసిక్ అనమాట ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నప్పుడు. సో ఈ విధంగా సత్యం, దయ, తపస్సు, శౌచం. శౌచం అంటే ముఖ్యంగా ఇది బహిరంగంగానే కాకుండా మానసికంగా అన్ని రకాలుగా తపస్య అంటే క్లీన్గా ఉండాలన్నమాట. సో దాన్ని తెలుగులో అక్రమ సంబంధం లేకపోవడం అంటారు అనమాట. ఓకే. సో కాబట్టి సో పాప పనులు ఏంటి? మాంసం తినటం, మద్యం తాగటం, జూదమాడటం, అక్రమ సంబంధం ఉండటం అనమాట. సో సత్యం, దయ, తపస్సు. తపస్సు అంటే ముఖ్యంగా ఆల్కహాల్స్ తీసుకోకపోవటం, మత్తు పానీయాలు తీసుకోకపోవటం. అర్థమైందా? సో మత్తు పానీయాలు మనం తీసుకోమని ఎవరు ఎంకరేజ్ చేయము, కానీ బద్ధజీవుడికి వీటి మీద ఆసక్తి ఉంటుంది. మాంసం, మద్యం, వ్యభిచారం, జూదం మీద న్యాచురల్గా ఆకర్షణ ఉంటుంది. అంటే జంతు ప్రవృత్తి అనమాట. జంతువు ఏ విధంగా అయితే ఇవన్నీ కలిగి అంటే వాళ్ళని జంతు ప్రవృత్తి అంటారు. సో జంతువుకి మనకి ఉన్నటువంటి తేడా తెలుసా మీకు? జంతువుకి మనకు ఉన్న పోలికలు ఏంటి చెప్పండి ఫస్ట్. సమానమే ఉంటాయి. వెరీ గుడ్. ఏ పేరు నీ పేరు? శివరామ. శివరాం కరెక్ట్ చెప్పింది. జంతువుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మనకెన్ని ఉంటాయి? సో కానీ మనం కూడా జంతువులా ప్రవేశిస్తే 2 కాళ్ళ జంతువు అంటారు. ఎస్, వాటికి మాటలు రావు, కానీ మానవుడికి మాటలు వస్తాయి. అయితే మహాభారతంలో ఒకటి చెప్పారు, నిద్రాహార భయమైదునం చ సామాన్యమేతత్ పశుభీనరాణాం. నిద్ర, ఆహార, భయ, మైథునం చ సామాన్యమేతత్ పశుభీనరాణాం. నిద్ర అంటే తినటం, పడుకోవటం. ఆహారం అంటే తినటం, తర్వాత పడుకుంటాం. మనం కొద్దిగా ఎక్కువ తింటే కొద్దిగా పడుకుంటే కానీ మళ్ళీ ఇంకేదో పని చేయగలుగుతాం. ఎందుకంటే ముఖ్యంగా మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలట. రెస్ట్ తీసుకుంటే డే అంతా కూడా, మిగతా టైం అంతా కూడా యాక్టివ్ ఉంటాం. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇక్కడ డిమాండ్ చేస్తుంటుంది. సో కాబట్టి రిలాక్స్ కావాలి. కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా లంచ్ టైం తర్వాత టైం ఇస్తారు, 15 మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. అఫ్కోర్స్ నా వేస్
జనరల్ మనందరికీ తెలుసు, ఒక గంట లంచ్ టైం ఇస్తారు. సో తినంగానే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా అక్కడ పోతుంది కాబట్టి బ్రెయిన్ పని చేయదన్నమాట, కొంచెం యాక్టివ్గా ఉండదు. అందుకే సో రెస్ట్ తీసుకోవాలి 15 నిమిషాలు, ముఖ్యంగా మధ్యాహ్నం పూట. సో ఈవినింగ్ మాత్రం తిన్న తర్వాత ఇమీడియట్గా పడుకోకూడదు. సో ఆఫ్టర్ డిన్నర్ వాకే వైల్ అంటారు, అంటే 1 మైలు కానీ కొంత దూరం నడవాలి తిన్న తర్వాత సాయంత్రం. మధ్యాహ్నం అయితే కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. సో కాబట్టి నిద్ర ఆహార, నిద్ర అంటే పడుకోవటం, ఆహారం అంటే తినటం. నిద్ర ఆహార భయ అంటే రక్షణ చేసుకోవటం. భయం వల్ల మనం రక్షణ చేసుకుంటాం మన కుటుంబం, మన ఈవెన్ కోడి కూడా, ముఖ్యంగా కోడి పిల్లలు ఉంటే దగ్గర పోతే కథం మనం ఎగబడేస్తుంది అనమాట. అది ముందుకు వచ్చేస్తుంది, తంతది. అసలు మనం దగ్గర పోకుండా కూడా అది ముందే భయపడుతుంది. అంటే మన పిల్లల్ని ఏమైనా చేస్తారని. ఏ జంతువు అయినా, ఎవరైనా సరే, ముఖ్యంగా కోతులు. బృందావనం వెళ్తే కోతిని ఏమన్నా అంటే అది ఏమన్నా అనకపోవచ్చు, కానీ కోతి పిల్లని ఏమన్నా అంటే మనం అయిపోయినట్టే. అది వచ్చి మీద పడిపోతుంది మన మీద. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. సో కాబట్టి భయ అంటే రక్షణ చేసుకుంటాయి ప్రతి జంతువు కానీ ఎవరైనా సరే. నిద్ర ఆహార భయం మైథునంచ అంటే సంతానాన్ని కనటం. ఈ 4 జంతువు చేస్తుంది, మానవుడు చేస్తున్నాడు. మరి మనం అవే చేసుకుంటే జీవితాంతం ఉన్నాం అనుకోండి, ఎలా మంచిగా నిద్రపోవాలి, ఎలా మంచిగా తినాలి, ఎలా మంచిగా సంతానాన్ని కనాలి, ఇవే జీవితాంతం అనుకోండి, మనకి జంతు జన్మే వస్తుంది నెక్స్ట్ టైం. మనకన్నా గొప్పగా చేస్తాయి. ఎలుగుబంటి ఎన్ని రోజులు పడుకుంటుంది? ఎలుగుబంటి ఎన్ని రోజులు పడుకుంటుంది? 6 నెలలు పడుకుంటుంది. 6 నెలలు కంటిన్యూస్గా. కుంభకర్ణుడు కదా 6 నెలలు పడుకున్నట్టు. సో అదేవిధంగా తినటం, సో అదేవిధంగా మైథునం, పక్షులు. సో ఇవన్నీ కూడా మనకన్నా జంతువులు ఇంకా ఉన్నతంగా చేస్తాయి నిద్ర ఆహారంలో. సో కానీ మనము దాంతో కాంపిటీషన్ కాదనమాట. నిద్రలో ఎక్కువ ఎలా నిద్రపోవాలి, ఎలా తినాలి అన్నది మన కాంపిటీషన్ కాకూడదు. మరి ఏం చెప్తుంది అంటే శాస్త్రం, నిద్ర ఆహార వైమైథునం చ సామాన్యమే తత్ పశువీనానం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. ధర్మో హితేషో అధికో విశేషో. మరి మానవుల్లో ఉన్నత స్థితి ఏంటి, అధికంగా ఏముంది అంటే ధర్మో హితేషో అధికో విశేషో అని చెప్తుంది. అంటే ధర్మం అనేది మానవుల్లో ఉంటుంది అన్నమాట. అంటే ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి, ఆచరించాలి. ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన అని చెప్తుంది. అర్థమైందా ఇప్పుడు? ధర్మం అనేది మనకి. సో ధర్మం అంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఏంటిది ధర్మం అంటే? ఎన్ని పాదాలు ఉంటాయి ధర్మానికి? ఏంటవి? సత్యం, కరెక్ట్. ఫస్ట్ వన్ సత్యం, దయ రెండోది. ఓకే, సత్యం, దయ, తపస్సు. 4వది శౌచం. ఓకే, ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, సత్యం, దయ, ఆస్టరిటీ, తపస్సు అంటే ఆస్టరిటీ, అండ్ క్లీనినెస్. ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, టీసీ. ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, తర్వాత ఆస్టరిటీ, టీసీఏ, తర్వాత మళ్ళీ లాస్ట్కి క్లీనినెస్, టీసీఏసి. సరే, అఫ్కోర్స్ మీ కోడ్ ఎట్టన్నా పెట్టుకోండి. టీసీఏసి. ఓకే, ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, ఆస్టరిటీ అండ్ క్లీనినెస్. సో ధర్మానికి 4 పాదాలు. ఎవరైనా చెప్పారు ఇది? మనం పుట్టి 50 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 30 వచ్చినాయి, కొంతమందికి 50. ధర్మం ఏంటో తెలియదు. భారతదేశంలో పుట్టాము. వాట్ ఈస్ ధర్మం? శీల ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివితే, భగవద్గీత చదివితే మీకు ఇమ్మీడియట్గా ధర్మం అనేది ఈ విషయాలు ఈ పేజీల్లో పడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మంత్రం చేశారు మీరు ఇంతకుముందు? ఎంతమంది చేశారు? చేతులు చెప్పండి. వావ్, ఎట్లా తెలిసింది మీకు ఇది? హరే, వెరీ గుడ్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. ఓకే, మీరు కూడా కరెక్ట్. సో 2 ఉన్నాయి. పురాణోక్తం ఉంది, అదేవిధంగా ఉపనిషత్తోక్తం ఉందన్నమాట. ఉపనిషత్తులో ఒక విధంగా చెప్పారు, పురాణాల్లో ఒక విధంగా చెప్పారు. సో కాబట్టి శీల ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదివితే మీకు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చేయాలని, హరినామం చేయాలని,
ఇట్లా ధర్మం ఉంటుంది, ధర్మాన్ని పాటించాలని. సో కాబట్టి మానవ జీవితము జంతువులాగా జన్మించడం, జంతువులాగా నిద్ర ఆహార భయం ఎదడం కోసం లేదు అనేసి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. కానీ మనం మన పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపితే ఏం చెప్తా ఉంటాం? ఇంజనీర్ కాండి, డాక్టర్ కాండి, యుఎస్ పోండి, లండన్ పోండి, ఇంకా జర్మనీ పోండి, ఆస్ట్రేలియా పోండి, ఎక్కడ అబ్రాడ్ అదే అబుదాబి పోండి, అంటే ఫారిన్ కంట్రీస్. ఎందుకు? ఏమున్నదాడ? ఏంటది కాదు, ధనం మూలం ఇదం జగత్త. ధనం అంటే ఆనందిస్తాం, మనం ఆనందం పొందాలంటే ధనం కావాలని వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. ఎలా వస్తుంది ఆనందం? ఆనందం అంటే ఏంటి? ఒక చేపని, నీటిలో ఉన్నటువంటి చేపని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి మంచిగా ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి, అమెరికన్ గ్లాసెస్ తెచ్చి, మంచి కారు ఇస్తే దానికి ఆనందం వస్తుందా? ఎప్పుడు ఆనందం వస్తుంది చేప? సో దాని యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన పొజిషన్ అంటే టు బీ ఇన్ ద వాటర్. ఓకే, దాని యొక్క స్వభావం ఏంటంటే వాటర్లో ఉండాలి. వాటర్లో లేకుంటే అది చనిపోతుంది, గిలగిల్లగా ఆడుతుంది. సో మనం అందరం ఇప్పుడు గిలగిల్లలు ఆడిపోతున్నామా లేదా? అయ్యో అమెరికా పోతే ఆనందం వస్తుందేమో, డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందేమో, ఆస్ట్రేలియా పోతే ఆనందం వస్తుందేమో, ఇంజనీర్ అయితే ఆనందం వస్తుందేమో, ఐఐటి చదివితే ఆనందం వస్తుందేమో, డాక్టర్ అయితే, హైదరాబాద్ పోతే ఆనందంతో ప్రయత్నిస్తున్నాం మనం ఎవరు అని తెలుసుకోవాలి. హూ యామ్ ఐ, నేను ఎవరిని అని తెలుసుకోవాలి మొదట. ఎవరు మనం? ఎవరు? భారతీయులు. ఇంకా మనుషులు. ఇంకా ఆన్సర్లు హిందువులం. ఇంకోటి ఇంకేదన్నా సంతానం. ఎవరమ్మ? హూ యామ్ ఐ, మీరు ఎవరు అంటే ఏం ఆన్సర్ చేస్తారు? సనాతన ధర్మ ఆచార్యులు. ఓకే, వచ్చారు. అమ్మో జ్ఞానులం. ఓకే, అమ్మో ఆత్మస్వరూపం. వెనక నుంచి వచ్చింది. ప్రభాకర్ రెడ్డి చెప్పిండా? అమ్మో, ఆయన నిజమైనటువంటి వ్యక్తి. వెరీ గుడ్. సో అది కరెక్ట్ ఆన్సర్. ఏంటి? మనం ఆత్మస్వరూపం, ఆత్మ అన్నమాట. ఓ నాన్న ఎడిగిపోయిన మనం ఏడుస్తాం కదా మనం చనిపోతే. అయ్యా అమ్మ అక్క ఎడిగిపోయారు. అరే 2 కాళ్ళు 2 చేతులు 2 ఆనే ఉన్నారు కదా, ఎడిగిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నాం? ఎవరు వెళ్ళిపోయారు అందులోంచి? ఆత్మ పోయింది. ఈ ఆత్మకి ఆహారం వేయకుండా ఈ శరీరానికి ఇచ్చి జీవితం అంతా ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? సో కాబట్టి ఒక రాజుగారు అన్నారంట, మినిస్టర్కి చిలకని ఇచ్చారనమాట. చిలకని పంజరంలో పెట్టి ఇచ్చారు. జాగ్రత్త చూసుకోలేకుంటే నీ తాట తీస్తా అన్నాడు. సో రోజు ఆ యొక్క పంజరాన్ని చిలకని తీసుకెళ్ళి రోజు ఆ పెయింట్ దాని యొక్క పంజరాన్ని మంచిగా తుడిసి రోజు క్లీన్గా రోజుకు 2-3 సార్లు తుడుస్తున్నాడు, నీట్గా ఉంచుతున్నాడు. వారం రోజులు అయింది, శుభ్రంగా చేస్తున్నాడు. రాజుగారు రోజు గుర్తుపెట్టుకున్నాడు, ఏమన్నా అయితే మళ్ళీ నన్ను రాజుగారు మొత్తానికి మినిస్ట్రీ నుంచే తీసేస్తారు, చాలా కష్టం అనేసి చాలా జాగ్రత్త చూసుకున్నాడు. కానీ ఆ చిలక పాపం ఒక్కరోజు కూడా భోజనం పెట్టలేదు, ఏం తింటానికి పెట్టలేదు. ఏమవుతుంది? వారం రోజుల తర్వాత చిలక పరిస్థితి చనిపోతుంది. అంటే మనం ఆత్మకేం పెట్టట్లేదు, ఈ శరీరానికి సంబంధించింది అన్ని పెడుతున్నాం అనమాట. మన ఆనందంగా ఉంటాము, శక్తి వస్తుందా? రాదు. సో కాబట్టి మనం చేస్తుంది ఇదే. ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల మనము ఎన్నో కష్టాలు పడుతున్నాము. మనసు అంతా కూడా చంచలంగా ఉంది, తృప్తి లేదు. ఎంత సంపాదించినా ఏది సాధించినా కూడా తృప్తి లేదనమాట. మరి ఆత్మకు ఆనందం ఎట్లా వస్తుంది? ఆత్మకు ఆనందం ఎలా వస్తుంది? చేపని నీటిలో వేస్తే వచ్చినట్లు మనకి పరమాత్మతో సంబంధం ఏర్పడితే ఆత్మకు ఆనందం వస్తుంది. భగవంతుడితో సంబంధం ఏర్పడితేనే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఆ సంబంధం డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసేదే భగవద్గీత జ్ఞానం అన్నమాట. ఓకే, సో కాబట్టి మళ్ళీ మనకి మన తండ్రే తల్లే తెలియదు అనుకోండి, మనం ఆనందంగా ఉంటామా? నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు 2001లో అక్కడ చెప్తున్నారన్నమాట, ఒక స్టోరీ చెప్పారు కథ. అయితే
మనం సంతకు వెళ్తాం కదా, రంగుల రాట్నాలు అన్నీ ఉంటాయి కదా, ఇట్లా తిరుగుతాయి, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఒక్కోసారి ఇక రౌండ్ కూడా తిరిగొస్తాము. రౌండ్ తిరుగుతుంటుంది, కానీ ఆ చైర్లు మాత్రం ఇట్లా తిరుగుతాయి అన్నమాట, పడిపోకుండా వస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటారు, దాన్ని రంగుల రాట్నం అంటారా? ఓకే, ఇంకేదో ఉంది. సో అట్లా ఆ సంతలో వెరైటీస్ అన్నీ ఉంటాయి. అందులో పోతే అసలు ఇక్కడ పోయినావు, ఏ నుంచి వచ్చినావు, ఎంట్రీ కూడా తెలియదు అనమాట. అట్లా ఉంటాయి అన్నమాట, అన్ని రకాలు ఉంటాయి. అయితే ఒక తండ్రి ఆ పిల్లవాడు వెళ్తాడు, అన్నీ చూస్తూ అది చూస్తూ ఇది చూస్తూ అన్నీ చెయ్యి వదిలిపెట్టేసింది పాపం పిల్లోడు. 4-5 సంవత్సరాల అబ్బాయి అనమాట. వదిలిపెట్టేసిన తర్వాత ముందుకు వెళ్తా ఉన్నాడు, తండ్రి కూడా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు సపరేట్ అయినారు. ఆ లైన్లో అసలు వాళ్ళు చూసుకోవాలి, అంత కలిసిపోయింది మనసులో, నడుస్తా చూసుకుంటూ. సో మనం కూడా ఒక్కోసారి ఇక చూస్తూ ఉంటే రకరకాల పడుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ వస్తున్నాయి కదా, ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది, అన్ని వరుసగా అన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లా సపరేట్ అయిపోయిన తర్వాత తండ్రి కూడా అరే ఆల్రెడీ అని ఎత్తుకుంటూ ఒకళ్ళే ఎంత దూరం వెళ్ళిపోయిండు. సో దాన్ని అబ్బాయి కూడా ఏం తెలియదు, నాన్న డైలీ నాన్న లేదు, ఏం చేయాలో తెలియదు వాడికి. సో అట్లా ఇట్లా చూసి చిన్నగా ఏదో అయిపోయింది. ఆ రాత్రికి ఏదో చెట్టు కింద ఉన్నాడు. సో రెండో రోజు ఎవరో చూసి అరే పిల్లోడు మంచి పిల్లోడు లాగా ఉన్నాడు, పాపం ఆకలి అవుతుంది అని తినడానికి ఏదో ఇచ్చిపోయాడు, బ్రెడ్ అది ఇచ్చిపోయాడు. సో ఇంకొక రోజు నెక్స్ట్ డే చూసి ఎవరో ఈయన బట్టలు లేనట్టు నేను బట్టలు ఇచ్చిపోయారు. మూడో రోజు ఇంకొక ఆయన చూసి పాపం ఈయన దగ్గుతున్నాడు కొద్దిగా అనేసి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చిపోయాడు, మెడిసిన్ ఇచ్చిపోయాడు. సో తినడానికి ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చారు. నాలుగో రోజు ఇంకో ఆయన చూసి ఎవరు బాబు నేనేం సహాయం చేయగలుగుతున్నాయని అనుకొని, ఎవరు బాబు నీ పేరేంటి, నువ్వు మీ నాన్నగారి పేరేంటి, ఎక్కడ ఉండేవాడు నువ్వు, ఇట్లా అని అడుగుతారు అనమాట. ఆయనకి సరిగ్గా చెప్పడం రాదనమాట. మన శివరామ్ లాగా. శివరామ ఏం పేరు, ఎన్ని సంవత్సరాలు నీకు? 5 సంవత్సరాలా? 5 సంవత్సరాలా? ఓకే. అమ్మగారి పేరేం పేరు? మీ అమ్మ పేరేంటి? నాన్న పేరు? మీ ఊరి పేరు? గుడిబండ. మీ మండలం పేరు? కోదాడ మండలం. అమ్మ అని 5 సంవత్సరాలకు అన్ని వచ్చేసి. సో పాపం ఆ 4 సంవత్సరాల అబ్బాయికి పాపం సరిగ్గా రావన్నమాట. సో నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నేను ఇక్కడ తప్పిపోయి ఉన్నానని ఎట్లా పోవాలో తెలియదు ఆయన. సో నిన్ను కోదాడలో వదిలిపెడితే వచ్చేస్తావా గుదిబండికి? పాపం డబ్బులు కూడా కావాలి, ఆటోకో లేకుంటే లారీకో ఏదో తెలియదు, లేకుంటే ఎవరైనా మోసం చేస్తారు. సో కాబట్టి ఆయన కనుక్కొని నీ పేరేంటి, నీ నాన్నగారి పేరేంటి, తల్లిదండ్రుల పేరేంటి, ఆయన చెప్పే మాటలను బట్టి ఓ పలానా వాళ్ళ అబ్బాయి అని తీసిపోయి ఆయన తల్లిదండ్రులకు ఒప్పచెప్పిండు. సో నలుగురు సహాయం చేశారు కదా, తినడానికి తిండి ఇచ్చారు, బట్టలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తండ్రికి దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. సో నలుగురు సహాయం చేశారు కదా. ఎవరు ఎక్కువ సహాయం చేసినట్టు నలుగురిలో? తినడానికి ఇచ్చిన వాళ్ళ? మీ పేరేం పేరు? మాకు పూర్ణిమ చెప్తున్నారు. ఎవరైతే మరి ఆకలితో ఉన్నాడు, మరి తినడానికి లేకుంటే ఆయన ఏమన్నా కావచ్చు. సో తినడానికి ఇచ్చిన వాడు గొప్ప సహాయం చేసి. ఇంకా ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? పూజిత. కాంపిటీషన్. సో 4 ఆయన ఏంటంటే తల్లిదండ్రుల దగ్గరికే తీసుకెళ్ళాడు కాబట్టి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయి ఆన్సర్లు? వచ్చేసింది ఆన్సర్ యాక్చువల్లీ 4వ వాడు అన్నమాట. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది? తినడానికి తిండి, తిప్పలు, నివాసం అన్నీ తల్లిదండ్రుల నుంచి దూరం అయింది కాబట్టి. సో కాబట్టి మనం భగవంతుడితో సంబంధం అనేది తెగిపోవటం వల్ల, తెలుసుకోలేకపోవటం వల్ల ఏం సమస్యలు ఉన్నాయి మరి మనకి? ఏమైనా ఉన్నాయా సమస్యలు? చాలా ఉన్నాయి. ఏం చెప్పండి, ఒకటి చెప్పండి. చెప్పండి మీ సమస్య ఒకటి చెప్పండి, ఏదైనా మీకు తెలుసు. ముఖ్యంగా కామన్గా అందరికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా, మనమందరం కూడా ఎదుర్కోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి కదా, ఏంటి అవి? అర్థం కాదు. హెల్త్ ఇష్యూస్. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. ఆరోగ్య సమస్య ఒకటి అందరికి వస్తుంది. జలుబో జబ్బో ఏదో ఏమంటారు, జలుబో దగ్గో జ్వరమో ఏదో జీవితంలో ఒకసారి వస్తూ ఉంటుంది. ఇంకా రకరకాల క్యాన్సర్స్, ఇప్పుడు తినే ఆహారం బట్టి రకరకాలైనటువంటి సమస్యలు రకరకాలుగా వస్తుంది. ఆ హాస్పిటల్ పోతే మళ్ళీ మనకి కూడా నమ్మకం ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో లేనిపోయిన టెస్ట్ అని పెట్టేసి వాళ్ళ ఉద్దేశమే డబ్బులు సంపాదించాము. ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మనీ స్క్వీజ్ చేసేస్తాడు, పిండేస్తుంది మనం. సో
సో ఓకే ఆరోగ్య సమస్యలు. ఇంకా చెప్పారు, చెప్పండి, మంచిగా చెప్పండి. సంతృప్తి అనేది లేకపోవటం, వెరీ గుడ్. ఓకే, ఇంకా నేను అంత గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఆహారం అనేది సమస్య, వెరీ గుడ్. ఇందా చెప్పాను, నిద్ర, ఆహార, భయం, 5 నిమిషాలు. ఫైనాన్స్ ఎవరన్నారు? ఫైనాన్సా? ఓకే, డబ్బులు అనేది కూడా ఒక సమస్య, అందరికి కావాలి కదా. ధనం మూలం ఇతని జగత్, లక్ష్మీదేవి, అందరూ బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారు లక్ష్మి కావాలని. ఇంకా లక్ష్మీ కృపా కటాక్షం కావాలని అందరూ పూజిస్తారు. ఓకే, ఇంకా ఇంకేమన్నాయా సమస్యలు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎప్పుడు చేతులు ఎత్తుతామని చెప్పాము ఇందాక? తుపాకి పెడితే మనకు అందరికి మృత్యు ఉందన్నమాట. సరెండర్, అది రేపు వస్తుందని కాదు, 100 సంవత్సరాల తర్వాత వస్తుంది, నో గ్యారంటీ. 100 years తర్వాత నాకు మృత్యు వస్తుందని ఉందా గ్యారంటీ? నో. తెల్లవారి అసలు పడుకున్నోళ్ళు లెగుస్తుండలేదు, గ్యారంటీ లేదు. సో కాబట్టి మీకు చెప్పి రావచ్చు, చెప్పకుండా రావచ్చు, 99 తర్వాత రావచ్చు, 29 కావచ్చు. మన కరోనా వచ్చి 9 నెలల వాడికి కూడా మృత్యు వచ్చేసింది. కాబట్టి సో మనకి మృత్యు సమస్య, ఆరోగ్య సమస్య, అదేవిధంగా వృద్ధాప్యం, జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ దోషానుదర్శనం, ఇవి నిజమైనటువంటి సమస్యలు. మనకి జన్మించడం చాలా కష్టం, మృత్యువు సమస్య, ఆ మధ్యలో 2 వృద్ధాప్యము, వ్యాధులు, ఇవన్నీ వస్తాయి. సో కాబట్టి మానవ జన్మ జంతువులాగా నిద్ర, ఆహార, భయమార్జనం కోసం లేదు. ఈ జన్మ, మృత్యు, జరావ్యాధినికి సమస్యకి పరిష్కారం వెతకటం కోసం ఉంది అనమాట. శాశ్వత పరిష్కారం అది సాధ్యం అనమాట. సో అది భగవద్గీత ద్వారా వస్తుంది. గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. గీతా గంగోదకం అంటే గంగలో స్నానం చేస్తే ఏ విధంగా అయితే పాపాలన్నీ పోతాయో, అట్లనే భగవద్గీత అన్నటువంటి జ్ఞానంలో ఒక్కసారి మీరు స్నానం చేసినట్లయితే, విన్నట్లయితే, తరించినట్లయితే, సో మీకు మళ్ళీ పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టాం మనం. ఏమైపోతాం మరి? పుట్టాలా వద్దా? మనం పుట్టాలా వద్దా? ఎవరైనా జైలుకి పోయి వచ్చిందా లేదా? జైలుకి పోయి వచ్చిన మళ్ళీ ఒకసారి పోవాలనుకుంటారు లేదా? ఎవరు కోరుకోరు. మనందరం పోయి వచ్చినాము ఎన్నోసార్లు, కానీ మర్చిపోతాము. ఈ జన్మలో పోయి వచ్చిండొచ్చు, ఇంతకుముందు కూడా పోయి ఉండొచ్చు, కానీ పోయినా కూడా మనం చెప్పుకోము ఆఫ్ కోర్స్. సో అదొకటి. రెండోది, పోయినా కూడా మనం మర్చిపోతాం అన్నమాట. సో కాబట్టి మనందరం జైలుకే వచ్చున్నాం, జైల్లోనే ఉన్నాం. భగవంతుడు దీన్ని ఏమన్నాడంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోజ్య అర్జున మాముపేత్య పునర్జన్మ న విద్యతే అన్నారు. అంటే ఈ 14 లోకాలు ఉన్నాయన్నమాట. ఎన్ని లోకాలు ఉన్నాయి? ఏంటి పేర్లు చెప్పండి? 14 లోకాల పేర్లు. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? కరెక్ట్ చేశారు. స్వర్గం ఉంది, నరకం ఉంది. అంటే పైన లోకాలు ఉన్నాయి, కింద లోకాలు ఉన్నాయి. యమలోకం ఉంది, నాగలోకం, వైకుంఠం. ఎవరన్నారు? వెరీ గుడ్. ఓకే 14 లోకాలు ఏంటంటే ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు, అధోలోకాలు అంటారు. వాటిని ముందుగా 14గా డివైడ్ చేయకముందు ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు 4, మొత్తం ఊర్ధ్వలోకాలు ఓవరాల్గా కింద లోకాలు 7 ఉంటాయి, పైన కూడా 7 అంటారు. అట్లా కూడా చెప్తారు 14. సో ఊర్ధ్వలోకాలు ఏంటంటే 4 లోకాలు. సత్యలోకము అంటే బ్రహ్మలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము. తర్వాత మధ్యలోకాలు భూర్భువ స్వహ, భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. ఓకే. కింద లోకాలు 7: అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాల, పాతాల. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎన్ని మంత్రాలు చదువుతారు కదా పూజారి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాల, పాతాల, ఇది లోకాలకు సంబంధించి అన్ని పూజలు చేస్తారు. లక్ష్మీనారాయణ పూజ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తారు. ఓకే. సో కాబట్టి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిని 14 లోకాలు, బ్రహ్మలోకం పోయినా, మహర్లోకం పోయినా, జనలోకం పోయినా, తపలోకం పోయినా, స్వర్గలోకం పోయినా, భువర్లోకం పోయినా, భూలోకం పోయినా, కింద లోకాలు ఎక్కడ పోయినా సరే
ఏముందంట కష్టాలు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఉన్నాయి. దుఃఖ దోషాన దర్శనం, జన్మ మృత్యు ఉంటుంది. కానీ నన్ను ఎవరైతే పూజిస్తారో, నా లోకానికి వస్తారో, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మనైతే మామేతి అని చెప్తున్నారు భగవంతుడు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్తున్నారు, జన్మ కర్మచమే దివ్యం, నా జన్మ, నా ఈ లోకంలో ఆయన ఆవిర్భవించటం, కర్మ, నేను చేసిన పనులన్నీ కూడా దివ్యమైనటువంటివి. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత, ఎవరైతే వాస్తవంగా తెలుసుకుంటారో, తత్వంతో తెలుసుకుంటారో, త్యక్వాదేహం, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మనైతి మామేతి, నన్ను పొందుతారు అన్నారు. సో కాబట్టి మనం ఈ లోకంలో మళ్ళీ రావాలా వద్దా? ఎందుకు రాకూడదో మీకు తెలియదు, ఒకసారి జైలుకి పోతే తెలుసు. ఎందుకంటే మనందరికి ఏమొస్తుంది ఈ లోకంలో అంటే ఆనందం వస్తుంది. ఎవరికన్నా పిల్లలకి ఆనందం వస్తుంది, ఎందుకంటే దుఃఖం అంటే తెలియదు. పాపం అన్ని తల్లిదండ్రులు సమకూరుస్తారు కాబట్టి వాళ్ళకి ఆనందమే ఆనందం. తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళకి ఆనందం ఉంటుంది. సో మనం పెద్దవాళ్ళం అయిపోగానే లేదు నా కుటుంబం నాదే, అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నమాట, అంతా సపరేట్, నేను సపరేట్ అని పాపం వాళ్ళే దుఃఖం తెచ్చుకుంటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులతో ఉంటే ఎవరికి కూడా దుఃఖం రాదు వాస్తవానికి. సో ఆ విధంగా సో మనందరికి కూడా ఎవరికి కూడా ఆనందం లేదు కదా ఈ లోకంలో. పెద్దవాళ్ళని అడిగి చూడండి. అఫ్కోర్స్ గ్రామాల్లో కొద్దిగా ప్రశాంతత ఉంటుంది. సిటీలో ఉన్నవాడు పాపం మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాలి, వాడికి దుఃఖమే దుఃఖం. మంచినీళ్ళు కొనుక్కోవాలి, ప్రతిదీ కొనుక్కోవాల్సిందే, అన్ని డబ్బుతో కూడుకున్నటువంటి. సిటీ లైఫ్ మరీ ఘోరం, పీల్చేటువంటి గాలి కూడా పొల్యూషన్ ఉంటుంది. సో ఆ విధంగా మనందరికీ కూడా దుఃఖమే వస్తుంది. ఎందుకు వస్తుంది మరి? ఆనందం ఎందుకు రావట్లే? మధ్యాహ్నం 12 గంటలకి రోడ్డు మీద, తారు రోడ్డు మీద చూస్తే ఓ అక్కడ ఉన్న నీళ్ళు ఉన్నాయి అనిపిస్తుందా లేదా? దూరంగా చూస్తే మంచి ఎండతో చూస్తే ఆడ ముందుకు పోతా ఉంటే నీళ్ళు ఆడున్నట్టున్నాయి అనిపిస్తుంది. కానీ ఆడ నీళ్ళు ఉంటాయా? అది ఎండమావే అనమాట. అడిగిపోతే నీళ్ళు ఉంటాయి, చుక్క కూడా నీళ్ళు ఒక ఉన్నా కూడా చుక్కుంటే అది తాగితే మన దాహం తీరదు. సో కాబట్టి ఎండమావు లాంటిది. ఈ లోకంలో ఆనందం ఉంది అనుకుంటాం, భ్రమపడతాం అన్నమాట. కానీ ఆనందం లేదు. ఎందుకు రావట్లేదంటే భగవంతుడు అన్నాడు, ఈ లోకానికి ఒక స్టిక్కర్ వేశారు, బోర్డు పెట్టారు. ఏం బోర్డు పెట్టారో తెలుసా? దుఃఖ ఆలయం. ఏం ఆలయం? పుస్తకాలయం పోతే ఏం దొరుకుతాయి మనకి? పుస్తకాలయం పోతే ఏం దొరుకుతాయి? పుస్తకాలయం పోతే ఏం దొరుకుతాయి? పుస్తకాలు. ఔషధాలయం పోతే, వస్త్రాలయం పోతే ఏం దొరుకుతాయి? దుఃఖాలయం పోతే ఏం దొరుకుతాయి? మనందరికి ఏం దొరుకుతున్నాయి? ఎందుకు? దుఃఖాలయం వస్తే దుఃఖాలు దొరకలే ఉంటే ఇంకేమైనా దొరుకుతాయా? ఆనందం దొరకదు కదా. సో కాబట్టి మనం దుఃఖాలయంకి వచ్చామన్నమాట. జైలుకి పోయిన వాడికి ఏముంటుంది? దుఃఖమే కదా. మనందరినీ దుఃఖాలయం ఎందుకు పెట్టారు? ఎవరిని జైల్లో పెడతారు? సమాజ నియమాలను ఎవరు ఉల్లంఘిస్తారో వాళ్ళని జైల్లో పెడతారు. భగవంతుడి నియమాలు ఉల్లంఘించిన వాళ్ళని ఈ దుఃఖాలయంలో పెడతారు భగవంతుడు. అర్థమైందా ఇప్పుడు? మన ఎందుకు ఇక్కడ పెట్టారు జైల్లో? ఇలాంటి జైల్లో, దుఃఖాలయంలో భగవంతుడు చెప్పింది అసలు ఏం చెప్పిందో కూడా మనం అసలు పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ రూల్స్ అసలు పట్టించుకోవట్లేదు. బండి దొరుకుతుంటే మనం తీసేస్తారు కదా, హెల్మెట్ లేకుండా, లేకుంటే లైసెన్స్ లేకుండా అట్లా. సో కాబట్టి భగవద్గీత అంటే మాన్యువల్ ఫర్ హ్యుమానిటీ. మనిషి అన్నవాడికి ఒక మాన్యువల్ అనమాట. ఎలా జీవించాలి, అసలు జీవిత లక్ష్యం ఏంటి. మనం ఏదైనా కొన్నామనుకోండి, మిషన్, ఫ్రిడ్జ్ లాంటిది, ఒక మాన్యువల్ ఇస్తారు కదా, అది ఎలా ఆపరేట్ చేయాలి. టీవీ కొన్నా, ఏది కొన్నా మీకు ఒక మాన్యువల్ ఇస్తారు. అది ఆపరేషన్ ఏం చూడకుండా పోయి అన్ని స్విచ్లు పెట్టినాడు 2 రోజుల్లోనే పాడైపోతున్నాం. అట్లనే మనిషిని జీవించిన తర్వాత భగవద్గీత అధ్యయనం చేయకుంటే మనము అన్ని దుఃఖాలే పొందుతాం అన్నమాట. కానీ భగవద్గీతను చదివి అర్థం చేసుకొని ఎలా జీవించాలి, దేనికోసం జీవించాలి, ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి అని స్పష్టంగా ఆ లక్ష్యం వైపు పయనించే విధంగా మనం జీవిస్తే కష్టమే ఉండదు అన్నమాట. సో కానీ అలా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో మరి భగవద్గీత ఎందుకు చదవాలి? జీవితంలో మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవటం కోసం, కష్టాల నుంచి బయటపడటం కోసం, సో ఆనందంగా ఉండటం కోసం, అల్టిమేట్గా భగవంతుని తెలుసుకోవటం కోసం. సో ముఖ్యంగా భగవద్గీతలో
ఏం చెప్పారో తెలుసా మీకు? 5 అంశాలు ఉంటాయి ఇందులో భగవద్గీతలో. ఎన్ని అంశాలు? 5. చెప్పండి. ఈశ్వర, ప్రకృతి, జీవ, కాల, కర్మ. సో చెప్పండి మళ్ళీ. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. సో భగవద్గీతలో 5 అంశాల గురించి చెప్పారు. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాలం, కర్మం గురించి చెప్పారు. ఈ 5 అంశాలే ఉంటాయి, ఇంకేముండవు భగవద్గీతలో. ఈశ్వర అంటే కంట్రోల్ చేసే ఆయన, నియంత్రించే ఆయన. ఈ యొక్క మొత్తం సృష్టిని అన్నిటిని నియంత్రించేది ఎవరంటే ఈశ్వరుడు అంటారు. మన ఇంటికి మనం ఈశ్వరం, ఒక గ్రామానికి ఒక ఈశ్వరుడు కంట్రోలర్ ఉంటారు, ఒక దేశానికి ఒక ఆయన ఉంటాడు. అట్లా 3 లోకాలు 14 లోకాలు కలిపి ఎవరున్నారు? బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ బ్రహ్మను కూడా కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరి పుత్రుడు బ్రహ్మదేవుడు? గర్భోదక సాయి విష్ణువు నుంచి వచ్చినట్టు నాభి నుంచి వచ్చిన కమలంలో ఆయన జన్మించాడు. ఆయన తల్లి తండ్రి ఎవరు? గర్భోదక సాయి విష్ణువు. సో కాబట్టి అట్లాంటి విష్ణువు లేదా కృష్ణుడు ఆయన యొక్క అలాంటి మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు, కారణ సముద్రంలో ఉన్నప్పుడు ఆయన నుంచి అనంతమైనటువంటి విశ్వాలు, ఏ విధంగా స్వేద బిందువులు వస్తాయో మన చెమట, అనంతమైనటువంటి విశ్వాలు వస్తాయి. అనంతమైనటువంటి విశ్వాల్లోకి ఆయన గర్భోదక సాయి విష్ణువు ప్రతి విశ్వంలోకి ఎంటర్ అవుతాడు. ప్రతి విశ్వంలో ఆయన గర్భోదక సాయి గర్భ జలం మీద పడుకుంటాడు కాబట్టి గర్భోదక సాయి విష్ణు అంటారు. కారణ జలం మీద పడుకుంటాడు కాబట్టి మహావిష్ణువుని కారణోదక సాయి విష్ణు అంటారు. సో ఆ యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి వచ్చినటువంటి కమలంలో బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. ఆ యొక్క గర్భోదక సాయి విష్ణువు లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుంది. సో అట్లాంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎంత ఎవరు సృష్టించారు? మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు నుంచి. సో అలాంటి కారణోదక సాయి విష్ణువు భగవంతుడి యొక్క అంశ మాత్రమే. ఓకే, జస్ట్ యశ ప్రభా ప్రభవతో జగదండ కోటి. సో అలా అనంతమైనటువంటి కోట్ల కొలది జగదండాలని ఆయన సృష్టిస్తారనమాట. ఆ యొక్క మహావిష్ణువుకి ఈ యొక్క బ్రహ్మాండం ఏదైతుందో నీటిలో బుడగ వస్తుంది కదా, ఎంతసేపు ఉంటుంది అది? నీటిలో బుడగ ఎంతసేపు ఉంటుంది? ఒక నిమిషం కూడా ఉంటుందో లేదో, వస్తుంది, చూస్తానే పోతుంది. ఆ మహావిష్ణు యొక్క సమయంలో ఈ యొక్క బ్రహ్మాండం అట్లా వస్తుంది. కానీ బ్రహ్మదేవుడికి అది 100 సంవత్సరాలు అట్లా. సో మనకి ఎంతో పెద్ద టైం అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు అంటేనే మనం కూడా క్యాల్కులేట్ చేయలేం, అంతగా వస్తుంది. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క పగలు, ఒక్క రోజులో 14 మంది మనువులు మారుతారు. ప్రతి మనువు టైంలో దేవతల సెట్ అంతా మారిపోతుంది, ఇంద్రులందరూ మారిపోతారు. సో ఆ విధంగా బ్రహ్మ యొక్క ఒక పగలే అంత ఉంటుంది. ఆ యొక్క ఒక్క మనువు టైము 72 చతుర్వ్యూహాలు ఉంటాయి, చతుర్యుగాలు ఉంటాయి. యుగం అంటే తెలుసు కదా, సత్య, త్రేత, ద్వాపర, కలి, ఇక్కడ 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అంటాము. అలా 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మనువు పీరియడ్. అలాంటి బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మంది మనువులు ఉంటారు. అంటే 1000 చతుర్యుగాలు కలిస్తే బ్రహ్మ యొక్క ఒక పగలు. అట్లా బ్రహ్మ యొక్క ఒక నైట్ కూడా 1000 చతుర్యుగాలు. అట్లా బ్రహ్మదేవుడు ఒక సంవత్సరం 100 సంవత్సరాలు జీవిస్తాడు. అది మహావిష్ణువు సమయం ముందు చాలా తుచ్చమైనటువంటిది. సో అలాంటి మహావిష్ణువు భగవంతుడైనటువంటి కృష్ణుడి యొక్క అంశ మాత్రమే. సో కాబట్టి అలాంటి సాక్షాత్తు ఆది విష్ణువు అయినటువంటి ఆదినారాయణుడు అయినటువంటి భగవంతుడు మనకి ఇది బోధించారు. ఆయన ప్రతిసారి రాడండి. బ్రహ్మదేవుడి యొక్క ప్రతి ద్వాపర యుగంలో కృష్ణుడు రాడు. బ్రహ్మదేవుడి యొక్క 29వ చతుర్యుగంలో, అంటే సో ఆ విధంగా 29వ చతుర్యుగంలో ఒక్కసారి వస్తాడు బ్రహ్మదేవుడి యొక్క ఒక పగల్లో. సో ఒక్కసారే వస్తాడు కృష్ణుడు, స్వయం కృష్ణుడు. సో మొన్న వచ్చినటువంటి కృష్ణుడు జస్ట్ 5000 సంవత్సరాల కింద. సో ఆయన స్వయం కృష్ణుడు. అదేవిధంగా ఆయనే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. వ్యాసుడు అంటే ఒక పోస్ట్ అనమాట అది. కానీ మొన్న వచ్చినటువంటి వ్యాసుడు సాధారణ వ్యాసుడు కాదు, కృష్ణ ద్వైపాయన వ్యాసుడు స్వయంగా. అందుకే దాన్ని కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అంటారు. సో భగవంతుడి యొక్క అవతారం అది, ఆయన స్వయంగా అవతారం, ఆయన రచించారనమాట. సో కాబట్టి ఎవరైతే ఈ భగవద్గీత అర్థం చేసుకుంటారో, చదివి ఆచరిస్తారో,
వాళ్ళకి జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వ త్యక్వాదేహం పునర్జన్మనైతి మామేశ్వరుడు. మనం భగవంతుడి యొక్క ధామానికి పోతాం. సో ఈ లోకానికి ఒక లక్షణం ఉంటుందన్నమాట. ఏదైనా దేనికైనా లక్షణం ఉంటుంది కదా, క్యారెక్టరిస్టిక్ అంటారు ఇంగ్లీష్లో. ఒక లక్షణం, ఈ లోకానికి ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏది జన్మించినా మృత్యు ఉంటుంది దానికి. సో దానికి అందువల్ల ఈ లోకాన్ని ఏమన్నారు? మర్త్యలోకం అన్నారు. సంస్కృతంలో మర్త్యం, తెలుగులో మృత్యులోకం. ఈ లోకంలో మృత్యు అనేది ఉంటుంది, మృత్యులోకం అంటారు. మరి భగవంతుడి యొక్క ధామానికి ఉన్న లక్షణాలు తెలుసా? భగవంతుడి ధామాన్ని ఏమంటారు? భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఇందాక ఎవరు చెప్పారు? ఇక్కడ ఎవరు చెప్పారు ఇందాక? ఇక్కడి నుంచి చెప్పారు. ఓకే, వైకుంఠం అంటారు. వైకుంఠం. ఈ లోకాన్ని ఏమంటారు? దానికి అపోజిట్ కుంట అంటారు. కుంట అంటే తెలుసు కదా మీ అందరికీ. ఉన్నాయా కుంటలు మీ పొలాల్లో? కుంటలో కాలు పెడితే మట్టి అయిందంటే కడుక్కునేసరికి మన ప్రాణం పోతుంది, చాలా దిగుతా అంటారు. సో కాబట్టి కుంట అంటే క్లేశం, కష్టము, యాంగ్జైటీ అన్నమాట. ఈ లోకంలో అందరికీ కూడా యాంగ్జైటీ ఉంటుంది, కష్టం ఉంటుంది, క్లేశం ఉంటుంది. ఎందుకు? ఇది కుంట అంతే. సో అపోజిట్ కుంట దేర్ ఈస్ వైకుంఠ, విగత కుంఠ, ఎ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. క్లేశం అనేటువంటి లేనటువంటి ప్రదేశమే వైకుంఠం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వైకుంఠంలో ఉన్నాం. సాక్షాత్ రామాలయంలో ఉన్నామంటే వైకుంఠంలో ఉన్నాం. సో వైకుంఠం అనేది పెద్ద ప్రదేశము. ఆ వైకుంఠంలో మాధుర్యధామం అని ఉంటుంది, మాధుర్యధామం ఉంటుంది. తర్వాత ఐశ్వర్యధామం అని ఉంటుంది. ఈ యొక్క ఐశ్వర్యధామంలో నారాయణుడు, విష్ణువు నారాయణుడు అనంతమైనటువంటి రూపాల్లో విస్తరించి ఉంటాడు. అందుకే ఆయనకి కేశవాయ నమః, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన ఆచమనం చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. అట్లా అనంతమైనటువంటి విష్ణువును విస్తరించి ఉంటారు. దాన్ని ఏమంటారు? ఐశ్వర్యధామం. అంటే అక్కడ మనం భగవంతుణ్ణి ఐశ్వర్య భావంతో, అంటే యజమాని సేవకుడు ఏ విధంగా సేవిస్తాడో అలా సేవించాలి. కానీ మాధుర్యధామంలో అలా కాదు, దానికన్నా ఉన్నతమైనటువంటి భావంలోటి భగవంతుణ్ణి సేవించవచ్చు. సో దశరథ మహారాజు, అదేవిధంగా ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో వాళ్ళు రాముడిని ఏ విధంగా సేవిస్తారు? యజమాని సేవకుల్లా సేవిస్తారా? ఏ భావంతో సేవిస్తారు? వాత్సల్య భావంతో, పుత్రుడు అన్నటువంటి భావంతో. సో కాబట్టి భగవంతుడితోటి మనకి సంబంధం అనేది, సేవ అనేది ఒక యజమాని సేవకుడిలాగా కాకుండా స్నేహితుడుగా, పుత్రుడుగా, ప్రేమికుడిగా కూడా సేవ చేయొచ్చు. సో కాబట్టి ఈ విధంగా 5 రకాల సంబంధం మనకు ఉంటుంది భగవంతుడితో. ఎన్ని రకాలు చెప్పండి? అవి శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం. సో ఇప్పుడు చెప్పిందంటే మాధుర్యధామం అన్నాం. అంటే భగవంతుడితోటి ఈ యొక్క దాస్యరసం కన్నా ఉన్నత భావంలో సేవించడం అన్నమాట. సో కాబట్టి హనుమంతుడు మాత్రం ఎప్పుడు దాసుడుగా ఉంటాడు. కానీ అర్జునుడు భగవంతుడితోటి స్నేహితుడుగా ఉంటాడు, దాసుడుగా కాదు. వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు, చేతులు వేసుకుంటారు, ఆడుకుంటారు, పాడుకుంటారు. అట్లా కుచేరుడు వీళ్ళంతా స్నేహితులు అన్న. గోపబాలుడంతా రోజు సద్దులు కట్టుకొని పోయి తింటారు అడవుల్లో. ఏం తెచ్చిరావు నువ్వు అనేసి వాళ్ళ ఎంగిలి వీళ్ళు తింటారు, వీళ్ళ ఎంగిలి వాళ్ళు తింటారు అన్నమాట. సద్దులన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు వాళ్ళు తెచ్చుకున్న అన్నం. సో కాబట్టి భగవంతుడితో మనం యొక్క దాస్య భావన కన్నా ఉన్నత భావంతో సేవించవచ్చు. సో ఆ విధంగా ఐశ్వర్యధామం కన్నా ఉన్నతమైంది మాధుర్యధామం. ఆ మాధుర్యధామంలో అయోధ్య ఉంటుంది, ద్వారకా ఉంటుంది, మధుర ఉంటుంది, గోలోకం కూడా ఉంటుంది. కృష్ణలోకం, గోలోకం అంటారు. ఓకే. సో కాబట్టి ఈ యొక్క మాధుర్యధామంలో రాముడి దగ్గరికి వెళ్తే మీరు వాత్సల్య రసం వరకు అనుభవించగలుగుతాం, సాఖ్యరసము. అదేవిధంగా రాముడికి స్నేహితులు ఉన్నారా? ఎవరు చెప్పండి పేర్లు? సుగ్రీవుడు ఏమవుతాడు? స్నేహితుడే. సుగ్రీవుడు స్నేహితుడే. అదేవిధంగా ఆ యొక్క బోట్ మ్యాన్ ఇస్తారు కదా, మన దాటిస్తాడు చూడండి, పడవ దాటిస్తాడు, ఆయన కూడా స్నేహితుడిగానే భావిస్తాడు అన్నమాట. సో
అదేవిధంగా విభీషణుడు ఆయన కూడా స్నేహితుడు అనమాట. అఫ్కోర్స్ స్నేహితులు కూడా సేవ ఉంటుంది అక్కడ. సో కాబట్టి దానికన్నా ఉన్నత భావన వాత్సల్య భావన అనమాట. సో మాధుర్య యొక్క అయోధ్యలో అలా ఉంటుంది. అట్లనే శ్రీకృష్ణుడితోటి మనము గోపికలు కలిగి ఉన్నటువంటి రసాన్ని మాధుర్య రసం, ప్రేమ రసం అంటారు. లక్ష్మీదేవి అట్లనే రాణులు, ద్వారకలోని రాణులు, అదేవిధంగా గోపికలు కృష్ణుడితోటి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని ఏమంటారు? మాధుర్య అంటే సాఖ్యరసం, వాత్సల్య రసం, మాధుర్య రసం అంటారు, ప్రేమ రసం. సో మనం భగవంతుణ్ణి ప్రేమిస్తూ కూడా సేవించవచ్చు. ధనుర్మాసంలో ఏం చెప్తారు మీకు? ధనుర్మాసం చేస్తారు ఇక్కడ